ఓకే, ఇక్కడ ఎంతమంది సిజిఎల్ ప్రిపేర్ అవుతున్నారు? ఇక్కడ ఉన్న పార్టిసిపెంట్స్ లో అందరూ సిజిఎల్ కి ప్రిపేర్ అవుతున్నారా? ఓకే, అందరికీ ఐడియా ఉంది కదా సిజిఎల్ ఎన్ని టైర్స్ ఉంటాయి, అసలు ఎలాంటి పోస్టులు ఉంటాయి, ఇవన్నీ ఇందులో డిస్కస్ చేద్దాం ఈరోజు. ఓకే ఓకే ఇప్పుడు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో మనకి టోటల్ గా 6 or 7 టైప్స్ ఎగ్జామ్స్ పెడతారు. ఎంటీఎస్ ఒకటి, ఇది 10th బేస్డ్ ఎగ్జామ్. తర్వాత సిహెచ్ఎస్ఎల్ ఇది 12th, అంటే ఇంటర్ పూర్తయిన వాళ్ళు ఇది రాయొచ్చు. తర్వాత సిజిఎల్ అంటే ఇది ఎనీ డిగ్రీ. ఓకే, ఎనీ డిగ్రీ ఎవరైనా రాయొచ్చు సిజిఎల్ అని. అయితే ఇప్పుడు మనం ప్రస్తుతం సిజిఎల్ గురించి డిస్కస్ చేద్దాం, ఎందుకంటే యూపీఎస్సి తర్వాత అట్మోస్ట్ బెటర్ జాబ్ ఏదైనా ఉందంటే అది సిజిఎల్ఏ. కాబట్టి దీని గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు సిజిఎల్ లో టోటల్ గా మనకి 4 టైర్స్ ఉంటాయి. టైర్ 1 లోని 200 మార్క్స్ పెడతారు, టైర్ 2 లో 400 మార్క్స్ పెడతారు, టైర్ 3 100 మార్క్స్. అయితే బ్యాంక్ ఎగ్జామ్స్ లాగా జస్ట్ క్వాలిఫికేషన్ పర్పస్ అయితే కాదు, ఇందులో వచ్చిన మార్క్స్ మొత్తం 3 టైర్స్ లో వచ్చిన మార్క్స్ అన్ని టోటల్ చేస్తారు. సో టోటల్ చేసిన తర్వాత వచ్చే మార్క్స్ బట్టి మనం మెరిట్ లో ఉంటే మనకు జాబ్ ఇస్తారు, ఒకవేళ మెరిట్ లో లేకపోతే మనకు జాబ్ ఉండదు. చూడండి, మళ్ళీ చెప్తున్నాం, మొత్తం 4 టైర్స్ క్లియర్ చేసిన జాబ్ వస్తుందని గ్యారంటీ అయితే లేదు ఇందులో. చేసుకోండి అందరూ. మొత్తం టోటల్ మార్క్స్ యాడ్ చేసి మనం మెరిట్ లో ఉంటేనే మనకు జాబ్ ఇస్తారు. అలాగని మొత్తం 4 టైర్స్ క్లియర్ చేసామని చెప్పి మనకు జాబ్ వస్తుందని గ్యారంటీ అయితే లేదు. ఓకే, ఎందుకంటే మన టైర్ 4 వరకు 30,000 మెంబర్స్ పిలుస్తాడు. అందులో మనకు జాబ్ ఇచ్చేది ఓన్లీ 10,000 మెంబర్స్కే, మిగతా 20,000 మెంబర్స్ కి జాబ్ రాదు. అలాగని చెప్పి ఇది టఫెస్ట్ ఎగ్జామా, ఇది అసలు కానే కాదు. ఓకే, మనకి ఇప్పుడు ఈ కాలంలో ఓన్లీ బేస్డ్ ఆన్ మ్యాథ్స్, ఇంగ్లీష్ ఈ రెండు చూసుకొని మనకి అంత జీతంతో ఎవరైనా జాబ్ ఇస్తారు అసలు? ఓన్లీ బేసిక్ 10th వరకు నేర్చుకుని మ్యాథ్స్, 10th వరకు నేర్చుకుని ఇంగ్లీష్ బట్టి ఏ ఎగ్జామ్ ఉండదు అంతలాగా. ఇంకా బ్యాంక్స్ లో అయితే బ్యాంకింగ్ అవేర్నెస్, జనరల్ అవేర్నెస్ అవన్నీ నేర్చుకోవాల్సి వస్తుంది, కానీ దీనికి అవి ఏం అవసరం లేదు కూడా. సో అన్నింట్లో ఈజీయెస్ట్ ఎగ్జామ్ అయితే ఇదే. నెక్స్ట్, ఇందులో మనకి ఎలాంటి జాబ్స్ ఉంటాయి? అందరికీ తెలిసిన పేరు ఇది, చూడండి, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, అందరికీ తెలిసిన పేరే. తర్వాత ఎగ్జామినర్ అంటే మన కస్టమ్స్ లో ఉంటారు, మన పోర్ట్ దగ్గర కానీ ఎయిర్పోర్ట్ దగ్గర కానీ ఉండేవాళ్ళు. అలాగే ప్రివెంటివ్ ఎగ్జామినర్, రెండు ఇంటర్లింక్డే. తర్వాత ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, ఇది అందరికీ తెలిసిందే. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కూడా నేమ్ అందరూ వినే ఉంటారు. ఇవన్నీ ఏంటంటే 4,600 గ్రేడ్ పే జాబ్. 4,600 గ్రేడ్ పే. చూడండి ఎక్కడి వరకు అంటే ఇక్కడ వరకు. ఇవన్నీ 4,600 గ్రేడ్ పే. ఇందులో మనకి ఏఏఓ అని ఉంటుంది, ఇదిగోండి అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఇక్కడ ఉంది కదా, ఇది తప్ప ఎక్సెప్ట్ దిస్ అన్ని 4,600 గ్రేడ్ పే. ఇది ఒకటి 4,800 గ్రేడ్ పే. ఈ గ్రేడ్ పేల గురించి కూడా చెప్తాను. ఓకే, ఇప్పుడు మీకు ఇందులో ఏదైనా పోస్ట్ ఇక్కడ అంటే నేను సర్కిల్ చేసిన దాంట్లోని ఈ అన్ని పోస్టుల్లోని మీకు మీ మటుకు మీరు కామెంట్ చేయండి, మీకు ఏ పోస్ట్ బాగా ఇష్టం. ఇందులో ఈ కింద వదిలేయండి, ఓన్లీ వీటిలోనే మీకు ఏది నచ్చింది, పేరు చూడడానికి ఏది బాగుంది. అంటే జనరల్గా ఇప్పుడు మీరు ప్రిపేర్ అయ్యే స్టేజ్లోని ఎవరికి, ఓకే సిబిడిటి, ఎవరికి జనరల్గా పోస్ట్ గురించి ఐడియా ఉండదు, కాబట్టి దీని గురించి తర్వాత చూద్దాం. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఐటీ. ఓకే, ఇంకా ఇందులో ఉన్న ప్రతి పోస్ట్ చాలా మంచి పోస్ట్లే, సో కామెంట్ చేయండి. ఓకే, సిబిఈసి, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఐటీ, వెరీ గుడ్. టార్గెట్ మాత్రం మీరు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఐటీకి పెట్టుకోండి, ఎందుకంటే హైయెస్ట్ కట్ ఆఫ్ ఉండేది దీనికి. ఇంకా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అని ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎక్కడ ఉంది? ఇదిగోండి ఎంఈఏ, చూసారా? ఎంఈఏ, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. మీరు ఫారిన్ కూడా వెళ్ళొచ్చు. ఇది కట్ ఆఫ్ చాలా ఎక్కువ ఉంటుంది. దీని తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ ఉంటుంది. సో మీరు టార్గెట్ ఇదే పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. మీకు ఇందులో ఏ పోస్ట్ వచ్చినా
మీ లైఫ్ సెటిల్ అయినట్టే. ఇందులో ఏ పోస్ట్ వచ్చినాయి, ఈ పోస్ట్ లో చిన్నవని కాదు, ఇవి వచ్చినా కూడా మీ లైఫ్ సెటిల్ అయినట్టే. ఓకే, చూడండి మీరు హైట్ ఉంది అనుకుంటే 175 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ ఉన్నారు అనుకుంటే మీరు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలోకి కూడా వెళ్ళొచ్చు. చూడండి, ఫ్యామిలీ మ్యాన్ సినిమా అందరూ చూసే ఉంటారు, కొంతమందికి అది ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. అలాగే ఇక్కడ సిబిఐ కూడా ఉంది. వీటికి తక్కువ పోస్టులు ఉంటాయి, అలానే కట్ ఆఫ్ వీటికి చాలా ఎక్కువ ఉంటుందని మాత్రం అనుకోకండి. కట్ ఆఫ్ కూడా వీటి మీద అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ ఎంఈఏ మీద తక్కువే వీటికి. సో వీటికి 175 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి ఖచ్చితంగా. సిబిఐకి అవసరం లేదు, 165 అనుకుంటున్నాను నేను, 165 ఆర్ 170, 168 అనుకుంటున్నాను సిబిఐకి. సో ఆ హైట్ ఉంటే మీరు ఎలిజిబుల్. ఈ 2 పోస్టులకి హైట్. ఇంకా మీరు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అవ్వాలన్నా కానీ హైట్ అవసరం. అది ఎంతో ఉండదు, అది 165 సెంటీమీటర్స్ మాత్రమే. అది మీకు నోటిఫికేషన్ లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు ప్రిపేర్ అయ్యే పోస్ట్ కి ఎగ్జామ్ కి సంబంధం లేదు, ఏదైనా ఒకే రకంగా ప్రిపేర్ అవ్వండి. మీరు ట్యాక్స్ అసిస్టెంట్ ప్రిపేర్ అవ్వాలన్నా ఇన్కమ్ ట్యాక్స్ లాగే రాయండి ఎగ్జామ్. ఓకే, సో పోస్ట్స్ గురించి మీకు తెలిసింది కదా. ఇవన్నీ ఇక్కడ ఇప్పుడు వరకు సర్కిల్ చేసినవన్నీ 4600 గ్రేడ్ పే. కానీ ఇక్కడ డివిజనల్ అకౌంటెంట్ ఉంది కదా, చూసారు, డివిజనల్ అకౌంటెంట్. ఫిజికల్ ఎగ్జామ్ అంటే ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఉంటుంది, మిగతా వాటికి ఉండదు. కానీ ఆ ఫిజికల్ ఎగ్జామ్ కూడా ఏం ఉండదు, 30 minutes లోని 5 kilometers సైక్లింగ్ చేయాలి. 30 minutes లో ఎవరైనా చేస్తారు కాబట్టి పెద్ద ఇష్యూ ఉండదు అది. అలాగే డివిజనల్ అకౌంటెంట్ కనిపించింది కదా, ఇది చాలా మంచి పోస్ట్. ఇది 4200 గ్రేడ్ పే, కానీ చాలా మంచి పోస్ట్ అది. సో పోస్ట్ మీరు ఐడియా పెట్టుకొని ప్రిపేర్ అయినప్పుడు ఇది మీకు ఏ పోస్ట్ అయితే కావాలో అది మీరు ఐడియా పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. ఏదో సైట్ ఉంటే ఎలిజిబుల్ అవ్వదు కదా సార్. మరి ఏంటి సైట్ ఉంటే అవ్వదు కదా సార్. సైట్ గురించి వాడు 6x6 అంటాడు, సో ఇష్యూ ఉండదు. విత్ స్పెక్ట్స్ మనకి 6x6 ఇస్తాడు కాబట్టి ప్రాబ్లం ఏ ఉండదు. నెక్స్ట్, ఓకే, ఇది శాలరీ. ఇవన్నీ ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ తెప్పించడం కోసం ఇదంతా. ఇప్పుడు ఈ జూలై 1st నుంచి ఈ శాలరీ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ పే రివిజన్ జరిగింది. సో మీరు 4800 గ్రేడ్ పే ఒకటే ఉంది, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్. దానికైతే మాత్రం మనకి నెట్ శాలరీ అని ఇన్హ్యాండ్ శాలరీ అని ఒకటే. చూడండి, ఇది ఇన్హ్యాండ్ శాలరీ, చేతికి వచ్చే శాలరీ 71,585. సో ఈ ఎగ్జామ్ ఏఏఓ పోస్ట్ కోసం మాత్రం మీరు అకౌంట్స్ పేపర్ రాయాల్సి వస్తుంది. అకౌంట్స్ పేపర్ ఖచ్చితంగా రాయాలి, అకౌంట్స్ అండ్ ఎకనామిక్స్ పేపర్ అది రాయాలి. అది ఒక 200 మార్క్స్ ఉంటుంది. ఈ మార్క్స్ కూడా యాడ్ చేస్తారు. మనం రాసే 400 మార్క్స్ తో పాటుగా ఇవి కూడా ఉంటాయి. నాదా ఆడిటర్ ఇన్ డిఫెన్స్. నెక్స్ట్, ఇప్పుడు 4600 గ్రేడ్ పేకి మనకు చేతికి వచ్చేసారి ఇవి ఎక్కువ పోస్టులు ఉంటాయి. చూడండి, 4600 గ్రేడ్ పే ఎక్కువ పోస్టులు ఉంటాయి. సో అవి వాటికి వచ్చే శాలరీ ఇన్హ్యాండ్ శాలరీ 67,746. అంటే ఇది అప్రాక్సిమేట్ గా మనకి ఇయర్లీ చూసుకుంటే 6.6 lakhs వస్తుంది ఇయర్లీ. ఇంకా మీకు ఇక్కడ వరకు ఉన్న ప్రతి పోస్టు సిజిఎల్ ద్వారా మీరు రిక్రూట్ అవుతారు. సిజిఎల్ ద్వారా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న అన్ని పోస్టులు సిజిఎల్ ద్వారా రిక్రూట్మెంట్ ఉంటుంది. మరి సిహెచ్ఎస్ఎల్ ద్వారా ఏముంటాయి అంటే చూడండి, ఇవి సిహెచ్ఎస్ఎల్ ద్వారా అంటే ఒక్క 2400 గ్రేడ్ పే ఏంటి అంటే సిహెచ్ఎస్ఎల్ లోని డేటా ఎంట్రీ ఆపరేటర్ ఒకటే 2400 గ్రేడ్ పే. లోవర్ డివిజనల్ క్లర్క్ ఏమో 1900 గ్రేడ్ పే. ఇవి సిహెచ్ఎస్ఎల్వి. ఓకే, మిగతా ఇవన్నీ సిజిఎల్వి. తర్వాత 1800 గ్రేడ్ పే 1900 గ్రేడ్ పే ఏంటంటే ఎంటీఎస్ కూడా ఉంటాయి. కానీ మీరు చూడండి, లీస్ట్ శాలరీ 27,000 ఉంది, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. సో మీకు ఎంటీఎస్ వచ్చిందని కూడా మీరు బాధపడక్కర్లేదు. మీరు ఇందులో ఏ జాబ్ కొట్టినా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో ఏదైనా బెటర్ గానే ఉంటుంది. బట్ మీరు టార్గెట్ అయితే మాత్రం సిజిఎల్ కే పెట్టుకోండి. ఎందుకంటే సిజిఎల్ శాలరీ చూడండి 40,000, అది లీస్ట్ జాబ్. 2400, ఇది 2400 అంటే దేనికి అనుకున్నారు? ట్యాక్స్ అసిస్టెంట్ ఇంకా అప్పర్ డివిజన్ క్లర్క్ కి 2400. తర్వాత 2800 ఏంటంటే ఆడిటర్, అకౌంటెంట్, వాటికి 2800 గ్రేడ్ పే. శాలరీస్ అన్ని చూసుకున్నారా? బాగున్నాయా? నచ్చాయా? నాకు కోచింగ్ ఇన్స్టిట్యూట్
సరే లాస్ట్ లో చెప్తాను. ఓకే, ఇంకో ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే చూసారు ఇక్కడ ఓన్లీ 880 మెంబర్స్ మాత్రమే జాబ్ వచ్చింది అవుట్ ఆఫ్ 8,900. అంటే 2017 లో 8,900 పోస్టులు ఉన్నాయి. అయితే సౌత్ లో ఉన్న వాళ్ళకి అంటే మన 5 స్టేట్స్ కలిపితే 880 మెంబర్స్ మాత్రమే జాబ్ వచ్చింది. అంటే ఇప్పుడు మన స్టేట్ వాళ్ళకి ఎందుకు రావట్లేదు, మన స్టేట్ అనే కాదు మన సౌత్ వాళ్ళకి ఎందుకు రావట్లేదు అంటే రాయట్లేదు కాబట్టి. ఎవరు ఎగ్జామ్స్ సీరియస్ గా రాయట్లేదు, అందరికి అర్జెంట్ గా జాబ్ వచ్చేయాలి. అంటే మీకు బ్యాంక్ చూడండి 1 year లో రిక్రూట్మెంట్ జరిగిపోతుంది, 1 year లోపే 6 months లో అయినా ఒక్కోసారి జరిగిపోతాయి బ్యాంక్స్ కి. కానీ సిజిఎల్ అయితే మినిమం 3 years పడుతుంది, మనం వెయిట్ చేయలేము. అవేర్నెస్ లేదు, ఇంకా మనకు ఓపిక ఉండదు. అయితే బ్యాంక్ లేదా సాఫ్ట్వేర్, అంతేగాని సిజిఎల్ అనే ఒక మంచి పోస్ట్ ఉంది దీని ద్వారా మనం జాబ్ కొడదాము ఏమి మన వాళ్ళకి అసలు మినిమం ఉండదు. తర్వాత మీకు ఇంకో విషయం చెప్పలేదు చూడండి, ఇక్కడ సిబిడిటి ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినర్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఉన్నాయా? ఈ పోస్ట్ మీరు 2 promotions తర్వాత మీరు సివిల్స్ క్యాడర్ కి వెళ్తారు. అర్థమైందా? ఈ పోస్టుల్లోని మీకు 2 promotions వచ్చాయంటే ఓన్లీ 2 promotions, అవి రావడం కూడా చాలా టైం పడుతుంది, 15 years పట్టొచ్చు. బట్ ఆ 2 promotions కి మీకు వచ్చే క్యాడర్ ఏంటి? సివిల్స్ క్యాడర్ వస్తుంది. సో అలాంటి జాబ్స్ ఇవి. ఓకే, మీరు తీసిపడేయాల్సిన జాబ్స్ అయితే కాదు, చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఎగ్జామ్స్ రాయండి, సిజిఎల్ మాత్రం ఎప్పుడు పడినా రాయండి. అప్లై చేశారు 2020 అందరూ? 2 నెలల్లో చూస్తాం. ఇంకా 2018 మొన్న రీసెంట్ గా జరిగిన ఎగ్జామ్ లో అయితే చూడండి 11,500 పోస్టులు. ఏవో కొంచెం పోస్టులు పెంచాడు అనుకుంటే మన వాళ్ళు ఏమైనా పెరిగారా? చూడండి 11,036. ఎలా చూసుకున్నా 10% మెంబర్స్ మాత్రమే మన సౌత్ వాళ్ళు ఉంటున్నారు, ఓన్లీ 10%. ఎందుకు ఇలా జరుగుతుంది? మనకి అవేర్నెస్ లేదు, మనం ఎక్కువ టైం స్పెండ్ చేయాలా దీనికి. చూడండి, మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు, ఏదో ఇప్పుడు కొన్ని సినిమాల్లో చెప్తున్నట్టు ఏదో ఖాళీగా ఉన్నారు ఎవరో అడుగుతారు, ఇవన్నీ మీరు మైండ్ లో పెట్టుకోవద్దు. నెక్స్ట్ ఏంటి అని ఎవరైనా అంటే మీరు దానికి ఏదో బాధపడిపోవడం, అదంతా ప్రాక్టికల్ గా అసలు మర్చిపోండి. మీరు 3 years పెట్టినా మీరు ఆ 3 years అనేది దేనికి పెడుతున్నారు? ప్రిపరేషన్ కి. మీరు ఏం ఖాళీగా లేరు, సో ప్రిపేర్ అవ్వండి, మంచి పోస్టులు ఇవి. ఓకే, ప్రిపరేషన్ స్ట్రాటజీ చెప్పుకుందాం ఈరోజు. అయితే ఇంతవరకు మార్క్స్ ఎంతమంది రాశారు? ఓకే, అందరూ మార్క్స్ రాసిన వాళ్ళందరూ వారి యావరేజ్ స్కోర్ పెట్టండి, ఎందుకంటే ఇది ప్రతి ఇండివిజువల్ కి నేను చెప్తాను. ఓకే, మనకు చాలా టైం ఉంది, ప్రతి ఒక్క డౌట్లు నేను క్లారిఫై చేస్తాను. మీకు ఎక్కడ తగ్గుతున్నాయి? 142, 150 వెరీ గుడ్, బాగా వస్తున్నాయి. ఓకే, 90, ఇంకా 90 to 100, 110. మీకు అందరి మధ్యలో కామెంట్ చేయాలని ఇబ్బందిగా ఉన్నా డైరెక్ట్ మెసేజ్ అని చాట్ లో ఒక ఆప్షన్ ఉంటుంది, ఎవ్రీ వన్ కాకుండా డైరెక్ట్ మీ అని, నాకైనా పెట్టండి అక్కడ. ఎందుకంటే నాకు ఒక ఐడియా వస్తుంది ఈ రేంజ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పి వాళ్ళకి స్ట్రాటజీ చెప్దామని. యావరేజ్ 28 out of 94. అసలు 94 ఎందుకు వచ్చింది? ఓకే, 70, 80 to 90, 70. . 28 out of 94 అని పెట్టావు కదా, అక్కడ 94 ఏంటి? ఓకే, బయట టెక్స్ట్ బుక్ కానీ ఇలాంటివి ఏం రాయలేదా నువ్వు? ఓకే, నో ప్రాబ్లం. సో అందరూ జనరల్
జనరల్గా ఉన్న స్కోర్ ఏంటి అంటే 70 to 80, తర్వాత 90 to 110 ఈ రేంజ్లో ఉన్నారు. ఓకే, 140 ప్లస్ వచ్చిన వాళ్ళు వెరీ గుడ్, నిజంగా బాగా వస్తున్నట్టే ప్రెషర్. ఓకే, సో మీకు ఆల్రెడీ ఈ టైంకి ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయి కంప్లీట్ అవుతూ ఉండాలి. మనకి కోవిడ్ వల్ల లేట్ అయింది కాబట్టి మ్యాక్సిమం ఆగస్ట్లో పెట్టేయచ్చు ఎగ్జామ్. కాబట్టి ఇకపై స్టార్ట్ చేయండి. మార్క్స్ ఎలా రాయాలో కూడా చెప్తాను. ఓకే, ఇప్పుడు మీరు మనకి ఎగ్జామ్లో అయితే మాత్రం ఇదే ఆర్డర్లో ఇస్తారు. ఫస్ట్ రీజనింగ్ ఇస్తారు, తర్వాత జనరల్ అవేర్నెస్, తర్వాత క్వాంట్, తర్వాత ఇంగ్లీష్. మీరు ఇదే ఆర్డర్లో చేస్తున్నారా? ఏమన్నా ఆర్డర్ మారుస్తున్నారా? నో అంటే ఐ మీన్ ఆర్డర్ చేంజ్ చేయట్లేదు, ఇలాగే చేస్తున్నారు అంతేనా? 4, 1, 2, 3. ఓకే, సో మై సజెషన్ ఏంటంటే క్వాంట్ని మాత్రం లాస్ట్లో పెట్టుకోండి. ముందు ఉన్న ఆర్డర్ ఎలా పెట్టుకున్నా అది మీ కన్వీనియంట్. ఓకే, మ్యాథ్స్ అందుకు లాస్ట్లో పెట్టుకోండి. ఈ లాస్ట్లో పెట్టుకున్న దానికి కూడా టైం ఎంత పెడుతున్నారంటే 30 minutes పెట్టుకోండి. 30 minutes కుదరకపోతే 25 minutes అయినా పెట్టుకోండి. ఎందుకంటే మ్యాథ్స్ మనం నిమిషానికి ఒక సమ్ ఎవరైనా చేయగలరా? ఆ క్వాంట్ చేయలేము. కాబట్టి 25 minutes పెట్టుకోవడంలోని తప్పు లేదు అసలు. ఎందుకంటే నిమిషం లోపు చేయడం చాలా కష్టం. ఎందుకంటే కొన్ని సమ్స్ ఐడియా వెంటనే స్ట్రైక్ అవ్వదు. అది ప్రతి ఒక్కరికి ఉండే ప్రాబ్లం. అది నేను ఫేస్ చేశాను. సో మీరు ఇది ఈ టైంలో చేసేయాలి, 30 seconds లో అయిపోవాలి, తొందరగా అయిపోవాలి అని మీరు అస్సలు కంగారు పడకండి, మెల్లగా చేయండి. నిమిషానికి ఒక సమ్ చేసినా చాలు. ఓకే, అలాగని చెప్పి ఇక్కడ 25 bits ఇస్తాడు కదా, 25 marks కాదు ఇది, 25 bits, సారీ 25 bits 50 marks. ఓకే, అలాంటి 25 bits లో మీరు రీజనింగ్ ఎన్ని అటెంప్ట్ చేయగలుగుతున్నారు అందరూని? రీజనింగ్ వరకే. రీజనింగ్ నాకు తెలిసి అందరూ బాగా చేస్తారు, ప్రతి ఒక్కరికి మంచి రీజనింగ్ ఉంటుంది. సో రీజనింగ్ ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఇండివిజువల్ గా? +40, వెరీ గుడ్. 35 to 40. ఓకే, 45, 35+. ఓకే, 35+ వస్తే రీజనింగ్ ఇట్స్ ఎ గుడ్ స్కోర్. కానీ మాక్సిమం మీరు ట్రై చేయండి, 40+ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే మనం బాగా స్కోర్ చేసే టాపిక్స్ ఏంటి ఇందులో? ఈ 4 బాగా ఈజీగా స్కోర్ చేసే టాపిక్ ఏదైనా ఉందంటే అది రీజనింగ్ ఒకటే. రీజనింగ్ మాత్రమే మనం చాలా అంటే ఎక్కువ మంది ప్రతి ఒక్కరు స్కోర్ చేయగలిగే టాపిక్ అది రీజనింగ్. మీరు 50 marks లో మీరు 40+ తెచ్చుకుంటే మీకు సగం బడ్డెన్ మిగతా వాటి మీద తగ్గిపోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు 40+ స్కోర్ చేస్తారు. మీరు ఇక్కడ తగ్గించారంటే ఇది స్కోరింగ్ కాదు, రీజనింగ్ అనేది స్కోరింగ్ కాదు. అంటే మిగతా వాళ్ళ మీద వెనక పడకుండా ఉండడం కోసం రీజనింగ్ అది స్కోరింగ్ టాపిక్ అయితే కాదు రీజనింగ్. సో నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ గురించి లాస్ట్ లో మాట్లాడదాం. ఇంగ్లీష్ ఎన్ని వస్తున్నాయి? 22 అటెంప్ట్ ఎనాలజీలో మిస్ అయిపోతున్నాయి. ఓకే, నో ప్రాబ్లం. 22 అటెంప్ట్ గుడ్ అటెంప్ట్. ఇంగ్లీష్ 40 వస్తున్నాయా? వెరీ గుడ్. ఇంగ్లీష్ 40 తెచ్చుకుంటే చాలా బెటరే. ఓకే, 35 to 40. సో ఇంగ్లీష్ ఎలా ప్రిపేర్ అవుతున్నారు అసలు? రోజు మన సార్ పెడతారు ఎడిటోరియల్. మీరు కోచింగ్ జాయిన్ అవ్వలేని వాళ్ళు కూడా యూట్యూబ్ లో ఉంటుంది కదా, యూట్యూబ్ లో చూడండి. ఎడిటోరియల్లో ఉన్న వొకాబులరీ చాలా యూస్ అవుతుంది. అండ్ ఆ ఎడిటోరియల్ ఉన్న మీకు టాపిక్ కూడా మనకు Tier 3కి యూజ్ అవుతాయి. ఆ Tier 3కి ఎందుకు యూజ్ అవుద్ది అంటే Tier 3లో మనకి సంబంధం లేని క్వశ్చన్ ఇస్తాడు, ఒక ఎస్సే ఇస్తాడు, ఆ ఎస్సే రాయాలి మనం. లాస్ట్ టైం అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటే జనరల్ గా మనం అనుకునే టాపిక్ ఏంటి? ఎన్విరాన్మెంట్, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఇవే. కానీ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటే అది కాదు, అసలు కంప్లీట్లీ డిఫరెంట్. అలా రాస్తే మార్క్స్ వేయరు వాళ్ళు. సో మీకు అలాంటివన్నీ ఎప్పుడు తెలుస్తాయంటే ఎడిటోరియల్ గట్రా చూస్తే మీకు ఐడియా వస్తూ ఉంటుంది. సో ఇంగ్లీష్ వరకు మీరు ప్రీవియస్ పేపర్స్
ప్రీవియస్ పేపర్స్ ని ఫాలో అవ్వండి. మీరు అన్నిటికీ ప్రీవియస్ పేపర్స్ ఫాలో అవ్వాలి. రీజనింగ్ అయితే మీరు కంప్లీట్ గా ప్రీవియస్ పేపర్స్ అన్ని చేసుకుంటే సరిపోతుంది. ఓకే, వొకాబులరీ ఇంగ్లీష్ చేయలేకపోతున్నాను, మిగతా అన్ని కరెక్ట్ గా అటెంప్ట్ చేస్తున్నా. సో వొకాబులరీలో మనకి ఇచ్చేవి ఓన్లీ 4 బిట్స్ మాత్రమే. 4 కన్నా ఎక్కువ ఇస్తున్నారా మనకి వొకాబులరీలో? 2 యాంటోనిమ్స్ 2 సినానిమ్స్. సో ఆ 4 బిట్ల వల్ల మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? మీరు గ్రామర్ పర్ఫెక్ట్ గా ఉండాలి. వొకాబులరీ అంటే బేసిక్ వొకాబులరీ ఖచ్చితంగా తెలియాలి. బేసిక్ వొకాబులరీ తెలియాలి అంటే మీరు పాత పేపర్లు చూడాలి. పాత పేపర్లో ఉన్న ప్రతి వొకాబులరీ మీరు గుర్తుపెట్టుకోండి. పాత పేపర్లు అంటే మీరు మరి 2010కి 2016కి వెళ్ళిపోవద్దు. జస్ట్ 2018. 1 మినిట్ ఆగండి, స్టైలస్ రాయట్లేదు. ఓకే, ఇప్పుడు 2018 పేపర్ అలాగే 2018-19 ఓన్లీ సిజిఎల్ కాదు, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, తర్వాత సిపిఓ, ఈ 3 చూడండి. సిపిఓ ఎందుకు చూడమంటున్నాను అంటే అందులో 50 బిట్స్ ఇస్తుంటాడు కాబట్టి మనకు చాలా యూజ్ అవుతుంది. సో ఈ 3 2018-2019 ఈ 2 చూస్తే చాలు. మీకు ఇంగ్లీష్ వొకాబులరీ ఇందులో ఉన్నవి చూసుకుంటే చాలు. మీకు అవే రిపీట్ చేస్తాడు. 40% రిపీట్ అవుతాయి ఖచ్చితంగా. రీజనింగ్ ఇవి ప్రాక్టీస్ చేస్తే చాలు, మీకు కొత్త మోడల్స్ ఏమి ఉండవు. అవే మోడల్స్ తిప్పిస్తాడు. ఎందుకంటే సేమ్ డైస్ ప్రాబ్లం ఉంటుంది, ఆ నెంబర్ సిరీస్ అవే ఉంటాయి, ఆ లాజిక్ మనకి తెలిసినవే ఇస్తాడు మ్యాక్సిమం. తర్వాత ఒక పేపర్ కటింగ్ ఇస్తాడు. సో రీజనింగ్ అనేది చాలా ఈజీ. అలాగే ఇంగ్లీష్ కూడా మనకి ప్రీవియస్ పేపర్లు చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. జీకే కూడా తర్వాత లాస్ట్ లో చూద్దాం. క్వాంట్ చెప్పండి, క్వాంట్ ఎన్ని అటెంప్ట్ చేయగలుగుతున్నారు అందరూ? క్వాంట్ మాక్సిమం అటెంప్ట్ ఎంత ఉంటుందో చెప్పండి. పోనీ మాక్సిమం అటెంప్ట్ 21 to 23. ఓకే, బాగా ఈజీ ఇచ్చినప్పుడు. ఓకే 25, వెరీ గుడ్. ఓకే 20+ చేస్తే మాత్రం క్వాంట్ లోని చాలా మంచి అటెంప్టే. 20+ విత్ 100% యాక్యురసీ. ఎందుకు 100% అంటున్నానంటే క్వాంట్ లో ఒక్క దాంట్లోనే మనం సమ్ చేస్తాము, మనకు ఆన్సర్ వస్తుంది. ఇది అవ్వచ్చేమో అని పెట్టేవి మాత్రం క్వాంట్ అయితే కాదు. ఖచ్చితంగా మనకు ఆన్సర్ వస్తేనే ఆప్ట్ చేస్తాం కదా. సో మీరు దీంట్లో 100% యాక్యురసీ వచ్చేలా చూడండి. ట్రిగ్నోమెట్రీ, జామెట్రీలో పోతున్నాయి. ఓకే, ట్రిగ్నోమెట్రీకి మనకి ట్రిక్ ఏంటంటే యాంగిల్ ఈక్వల్ టు 45 degrees లేదా -45 degrees సబ్స్టిట్యూట్ చేసి మీకు మ్యాక్సిమం సమ్స్ అందులోనే అయిపోతాయి. మనకి టైర్ 2లోని ఒక 4-5 సమ్స్ ఇస్తే అందులో 3 సమ్స్ ఓన్లీ 45 or -45 సబ్స్టిట్యూట్ చేస్తే చాలు, వచ్చేస్తాయి ఆన్సర్లు. ఆల్రెడీ మనకి యూట్యూబ్ లో పెట్టాము ప్యూర్ మ్యాథ్స్ ఇదే మొత్తం 2019 పేపర్లోని ఉన్న ప్యూర్ మ్యాథ్స్ మొత్తం సాల్వ్ చేసి పెట్టాను. అందులో ట్రిగ్నోమెట్రీలోని మ్యాక్సిమం సమ్స్ θ ఈక్వల్ టు 45 లేకపోతే ఏదో ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేసినవే. క్వాంట్ అయితే మీకు ఈ 70-80 వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడదాం. ఇప్పుడు 70-80 వచ్చిన వాళ్ళు మీకు రీజనింగ్ నాకు తెలిసి 30+ వస్తున్నాయి కదా. రీజనింగ్ 70-80 మార్క్స్ వస్తున్నాయంటే మీకు రీజనింగ్ 30+ వస్తున్నాయి. తర్వాత ఇంగ్లీష్ కనీసం 20+ అని వస్తున్నాయా? నా గెస్ ప్రకారం చెప్తాను. ఒకవేళ కాదు అంటే నాకు మెసేజ్ అనే పెట్టండి. జనరల్ అవేర్నెస్ నేను 10 అనుకుంటున్నాను మీకు. తర్వాత క్వాంట్ ఒక 20 అనుకుంటున్నా. కరెక్టేనా? నేను చేసిన గెస్ కరెక్టేనా? మార్క్స్ ఇవి నెంబర్ ఆఫ్ అటెంప్ట్లు కాదు, మార్క్స్ మాత్రమే. సో మీకు రీజనింగ్ లోని మీరు ప్రీవియస్ పేపర్లు చేస్తే ఇది 40+ అయిపోతుంది. మీరు ఇంకా బాగా చేయగలిగితే 45 ఈజీగా వస్తాయి. సో రీజనింగ్ గురించి మీరు వరీ అవ్వకండి, అసలు ప్రీవియస్ పేపర్లు చేయండి. అలాగే ఇంగ్లీష్ కూడాని, ఇంగ్లీష్ మీరు దృష్టి పెట్టాల్సిందల్లా గ్రామర్ దృష్టి పెట్టండి బాగా. తర్వాత
వొకాబులరీ అన్నది మీరు ప్రీవియస్ పేపర్లు చూసుకుంటే ఇంగ్లీష్ కూడా కవర్ అయిపోతుంది. ఇంకా మిగిలింది జీకే గురించి తర్వాత చెప్తాను. ఇంకా క్వాంట్ 20 మార్క్స్ వస్తున్నాయి అంటే మీరు ఓన్లీ 10 బిట్స్ మాత్రమే కరెక్ట్ అవుతున్నాయి. సో 10 బిట్సే కరెక్ట్ అవుతున్నాయి అంటే మీరు ఎక్కడ ప్రాబ్లం చేస్తున్నట్టు అంటే మీరు మినిమం ఒక 20 మినిట్స్ అనే ఎగ్జామ్ పెడుతున్నారా? 20 మినిట్స్ లో 10 బిట్స్ వస్తున్నాయి. 20 మినిట్స్ లో 10 బిట్స్ మాత్రం చేయగలుగుతారు అంటే 2 మినిట్స్ ఒక బిట్, 2 మినిట్స్ 1 బిట్ చేస్తున్నారంటే మీరు చాలా స్లోగా చేస్తున్నారని అర్థం. మీరు ఆ స్లో ఓవర్కమ్ చేయడానికి ప్రాక్టీస్ చేయాలి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే మీరు ఏవో బయట లేకపోతే కష్టంగా ఉన్నవి గట్టా సాల్వ్ చేయక్కర్లేదు. జస్ట్ మీరు ప్రీవియస్ పేపర్లు చూడండి. ప్రీవియస్ పేపర్లు చూసి అవి మాత్రం సాల్వ్ చేయండి చాలు. ప్రీవియస్ పేపర్లో ఉన్న మీకు అన్ని మీకు టెలిగ్రామ్ లోని మీరు సెర్చ్ లో కొట్టండి. టెలిగ్రామ్ లోని ప్రీవియస్ పేపర్స్ సెగ్రిగేటెడ్ అని కొట్టినా మీకు అన్ని వస్తాయి. లేదు నాకు మెసేజ్ పెట్టినా కానీ నేను మీకు టెలిగ్రామ్ లోని ఏవే పీడిఎఫ్స్ ఉన్నాయో మీకు షేర్ చేస్తాను. సో అవన్నీ ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఒక టాపిక్ ని 2018, 2019 అన్ని కలిపి ఒక టాపిక్ లో ఉన్న క్వశ్చన్స్ అన్ని ఒక దగ్గర పెట్టిస్తున్నారు. సో ఆ క్వశ్చన్స్ మీరు త్వరగా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఆ మోడల్స్ దాటి ఇవ్వరు. మీరు అది మీరు ఫస్ట్ టైం చేసినప్పుడు 2 మినిట్స్ పట్టొచ్చు, కానీ సెకండ్ టైం చేసినప్పుడు 1 మినిట్ చేయగలరు కదా. సో ఒక 1 మినిట్ సమ్ చేయగలుగుతున్నారంటే మీరు క్లియర్ చేసేసినట్టే. ఇంకా తర్వాత మీరు స్ట్రాటజీ ఎలా ఉండాలంటే ఈ ఎగ్జామ్ క్వాంట్ వరకు ఈ ఎగ్జామ్ మీరు 10 బిట్స్ పెట్టారంటే నెక్స్ట్ మాక్ ఎగ్జామ్ కి మీరు 11 బిట్స్ మీరు కరెక్ట్ చేయాలని అనుకోండి. ఎందుకు అంటే 1 బిట్ మీరు చేయలేరా? 1 బిట్ కరెక్ట్ చేయలేరా అంటే 1 బిట్ కూడా మీరు చేసే టైం అనేది ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. 1 బిట్ అనేది ఎక్స్ట్రా చేయగలరు. ఈ మాక్ మీరు ఓన్లీ 10 చేయగలిగారు. నెక్స్ట్ ది సరే ఒక్క బిట్ అనేది ఎక్స్ట్రా చేయాలి ఈ మాక్ అనుకొని చేయండి. ఒక బిట్ మీరు చేయండి, అది 2 మార్క్స్ పెరుగుతాయి. సో మీరు ఒక 20 మార్క్స్ రాసేసరికి మీకు అలవాటు అయిపోతుంది. ఇంకా కంప్లీట్ గా మీరు 20+ పెట్టేలాగా మీకు అలవాటు అయిపోతుంది. ఈ 11 కాస్త నెక్స్ట్ ఎగ్జామ్ కి 12 చేయండి, నెక్స్ట్ ఎగ్జామ్ 13 చేయండి. అంతేగాని మీరు ఫస్ట్ స్టార్టింగ్ లో నేను ఈ రోజు 25 బిట్స్ ఎలాగైనా చేయాలని పెట్టుకుంటే మాత్రం చేయలేరు, ఎవరో చేయలేరు. సో ఒక్కొక్క ఎగ్జామ్ కి ఒక్కొక్క బిట్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తే మీకు ఖచ్చితంగా చాలా చాలా తెలుస్తుంది చేంజ్ అనేది. ఒకసారి నేను చెప్పిన స్ట్రాటజీ ఫాలో అవ్వండి. లాస్ట్ లో క్వాంటిటీ యాప్టిట్యూడ్ పెట్టుకోండి. దీనికి ఒక 30 మినిట్స్ 30 అవసరం లేకపోతే 25 మినిట్స్ అనే పెట్టండి మీరు క్వాంటిటీ. తర్వాత రీజనింగ్ కి ఎంత టైం పెడుతున్నారు మీరు? రీజనింగ్ కి, జీకేకి, ఇంగ్లీష్ కి ఎంత టైం పెడుతున్నారు? నా సజెషన్ ఏంటంటే రీజనింగ్ కి 15 మినిట్స్ పెట్టండి. 15 మినిట్స్ రీజనింగ్ కంప్లీట్ అయిపోతుంది. అట్లీస్ట్ మొత్తం 25 చేయకపోయినా 20 అయినా చేయగలరు. సో నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ మీరు 5 మినిట్స్ కానీ ఎక్కువ అవసరం లే, చూసి పెట్టడమే కదా జనరల్ అవేర్నెస్, అంతకన్నా ఏముంటుంది. ఓకే 15 to 17 ఓకే గుడ్. తర్వాత ఇంగ్లీష్ వచ్చేసరికి మీరు 10 మినిట్స్ చాలు. ఎందుకంటే కంప్లీట్ గ్రామర్ ఉంటుంది, వొకాబులరీ మీకు తెలిసిపోతుంది. సో ఇంగ్లీష్ కి 10 మినిట్స్ సరిపోతుంది. ఈ విధంగా మీరు టైం చూసుకుంటే మనకి క్వాంట్ కి 30 మినిట్స్ మిగులుతుంది. 30 మినిట్స్ లో క్వాంట్ అన్నది మీ బబ్లింగ్ ఇవేం అవసరం లేదు కదా. కాబట్టి 30 మినిట్స్ క్వాంట్ 25 బిట్స్ అనేవి ఈజీగా చేయగలరు. మీరు ప్రతి ఒక్కరు చేయగలరు. 25 బిట్స్ అందరూ పెట్టగలరు. బట్ మీరు ఇంప్రూవ్ చేసుకునే పద్ధతి అయితే మాత్రం ఒక్కొక్క ఎగ్జామ్ కి ఒక్కొక్క బిట్ చొప్పున మీరు ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంతేగాని ఈ ఎగ్జామ్ లో నేను ఒక 20 బిట్స్ పెట్టాలి అని రాస్తే ఆ టెన్షన్ కి మీరు సగం టైం అయిపోతుంది. ఒక బిట్ ఇంప్రూవ్ చేసుకునేటప్పటికి మీకు టైం అంతగా ఎక్కువ అవ్వదు. ఓకే, మీకు చాలా ఉంటుంది టైం. సో ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఫాలో అవ్వండి. తర్వాత మార్క్స్ మీరు పర్చేస్ చేసుకోండి. టెక్స్ట్ బుక్ అన్నది మాత్రం చాలా రిలవెంట్ గా ఇస్తున్నాడు. మన ప్రీవియస్ పేపర్లో ఏ ప్యాటర్న్ అయితే ఫాలో అవుతున్నాడో టెక్స్ట్ బుక్ లో సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. కాబట్టి ఇందులో ఒక 40 మార్క్స్ అన్న మినిమం రాయాలి. ఓకే, మినిమం గా 40-50 మార్క్స్ ఎగ్జామ్కి వెళ్ళే ముందుకి, ఎగ్జామ్ అయ్యే టైంకి 40-50 మార్క్స్ అనేది ఖచ్చితంగా మీరు కంప్లీట్ చేయాలి. అలాగే మీరు అందరికీ ఒక సేమ్ ప్లాట్ఫామ్ కావాలి అనుకుంటే, అందరూ రాద్దాం అనుకుంటే వీక్లీ ఎగ్జామ్ సాటర్డే సండే పెడతాడు. సాటర్డే సండే మీరు ఎస్ఎస్సి ట్యూబ్ అని యాప్ ఉంటుంది, అది ఇన్స్టాల్ చేసుకోండి. సాటర్డే సండే ఏంటి అంటే వాళ్ళు ఆల్ ఇండియా టెక్స్ట్ ఒకటి పెడతారు. టైర్ 1 అయితే టైర్ 1, టైర్ 2 అయితే టైర్ 2 రెండు పెడతారు. సో టైర్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు టైర్ 1 రాయండి. ఇప్పుడు రాస్తే మొత్తం ఇండియా వైడ్ గా అందరూ రాస్తారు కాబట్టి మీకు కాంపిటీషన్ తెలుస్తుంది. ఇదో మినీ సిజిఎల్ ఎగ్జామ్ లాగా ఇది చాలా మంది రాస్తారు. నియర్లీ 10,000 మెంబర్స్ రాస్తారు కాబట్టి చాలా, అది కూడా లైవ్ లో అందరూ రాస్తారు కాబట్టి చాలా బాగుంటుంది ఎగ్జామ్. రాయండి, రాసి ఇందులో ఉన్న క్వశ్చన్స్ అన్ని డౌట్లు ఏమైనా ఉంటే అడగండి స్క్రీన్ షాట్ తీసుకొని.
తర్వాత టెక్స్ట్ మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందుకి 40-50 మార్క్స్ రాస్తారా, కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ August 10th ఎగ్జామ్ అనుకుందాం. August 10th ఎగ్జామ్ అయితే మీకు 2018లోని టైర్ 1లో ఎన్ని షిఫ్ట్స్ అయ్యి ఉంటాయి? ఒక అప్రాక్సిమేట్ గా 10 షిఫ్ట్స్ అయ్యాయి అనుకుందాం. సారీ స్టైలస్ రైట్ 10 షిఫ్ట్స్ అయ్యాయి. 2019 కూడా ఒక 10 షిఫ్ట్స్ అయ్యాయి అనుకుంటే టోటల్ గా 20 షిఫ్ట్స్ కదా. 20 ప్రీవియస్ పేపర్లు ఉన్నాయి. టెక్స్ట్ బుక్ లో ఏం చేస్తాడు అంటే ప్రీవియస్ పేపర్లు అన్ని ఎగ్జామ్ కింద పెడతాడు, ఎగ్జామ్ లాగే పెడతాడు ఎగ్జామ్ కింద. సో మీరు August 10th ఎగ్జామ్ అంటే దానికి ముందు 20 days ముందు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ July 20th ఆ టైంకి అనుకుందాం. July 20th నుంచి మీరు ఈ పాత పేపర్లు స్టార్ట్ చేయండి. ఈ పాత పేపర్ని ఎగ్జామ్ లో రాయడం స్టార్ట్ చేయండి. ఎందుకు నేను అలా చెప్పానంటే మీరు ఈ 10th వచ్చేసరికి మీకు ఈడిచ్చే ప్యాటర్న్ లో రాయడం అలవాటు అవుతుంది. అండ్ ఇందులో మీకు 140 అలా వచ్చాయంటే నార్మలైజేషన్ లో పెరుగుతాయిలే అని మీకు ధైర్యం ఉంటుంది. మీకు నిజంగానే నార్మలైజేషన్ లో పెరుగుతాయి, మీకు 160 ఈజీగా స్కోర్ చేయగలరు. ఓకే, అందుకనే మీరు జస్ట్ ఒక 20 days ముందుగా ఆపేసి, ముందు అంటే ఆల్రెడీ రాస్తున్న మార్క్స్ ఆపేసి ఈ ప్రీవియస్ పేపర్లన్నీ కంటిన్యూస్ గా రాస్తూ వెళ్ళిపోండి, రోజుకి ఒకటి. ఎలాగో టైర్ 1 hour ఎగ్జామ్ కాబట్టి రోజుకు 2 రాసిన ఇబ్బంది ఉండదు. ఆ లాస్ట్ 20 days చాలా ఇంపార్టెంట్. తర్వాత మీకు ఇంకా జీకే చెప్పలేదు కదా, జీకే స్ట్రాటజీ. ఓకే, జనరల్ అవేర్నెస్ లోని మీ అందరికీ నేను టాస్క్ ఇస్తాను ఇప్పుడు. ఏంటి అంటే ఇప్పుడు జనరల్ అవేర్నెస్ లోని నార్మల్ గా నేను చూసిన దాని ప్రకారం కరెంట్ అఫైర్స్ నుంచి 8 నుంచి 11 బిట్స్ ఇస్తున్నాడు. అంటే 25 బిట్స్ లోని 8 నుంచి 11 బిట్స్ ఓన్లీ కరెంట్ అఫైర్స్ ఇస్తున్నాడు. కరెంట్ అఫైర్స్ అంటే మనకు ఏదో 1 year లేక 2 years గట్ట కాదు, ఓన్లీ 3-4 months లోనే 3-4 months లో కరెంట్ అఫైర్స్ మాత్రమే అడుగుతాడు. అందు నుంచి కూడా 8 to 11 బిట్స్ ఇస్తున్నాడు. మీరు 3-4 months కరెంట్ అఫైర్స్ చదవలేరా? ప్రతి ఒక్కరు చదవగలరు. ఓకే, కాబట్టి మీకు ఇక్కడే మీకు 10 బిట్స్ స్కోర్ అయిపోతాయి ఈజీగా. ఎందుకంటే మనం చదివితే మనం పెట్టగలం, చదవకపోతే పెట్టలేం. జస్ట్ జనరల్ అవేర్నెస్ ఇది ఒక్కటే లాజిక్. తెలిస్తే పెడతాం, తెలియకపోతే వదిలేస్తాం. సో 3-4 months కరెంట్ అఫైర్స్ చూసుకుంటే చాలు, మీకు 8 to 11 బిట్స్ వచ్చేస్తున్నాయి కదా. అండ్ మీ రిమైనింగ్ బిట్స్ ఎలా ఇస్తున్నాడు అంటే సీఎంస్ గవర్నర్స్ ఒక టాపిక్ కానీ, తర్వాత న్యూ అపాయింట్మెంట్స్ ఇస్తుంటాడు. న్యూ అపాయింట్మెంట్స్ అంటే చీఫ్ ఆఫ్ ఎయిర్ మార్షల్ ఎవరు, లేదా చీఫ్ ఆఫ్ నేవీ ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్. తర్వాత చీఫ్ ఆఫ్ సిబిడిటి ఎవరు, సిబిఐసి ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు. అంటే న్యూగా అపాయింట్మెంట్ అయిన వాళ్ళు. తర్వాత అందరికీ తెలిసిందే వైల్డ్ లైఫ్ శాంచురీస్, నేషనల్ పార్క్స్, ఇవి ఖచ్చితంగా ఒక బిట్ అంటే గ్యారంటీ పడతాయి. తర్వాత వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అందరికీ తెలిసినవే. ఇంకేమున్నాయి? ఓకే, రివర్స్ అండ్ డ్యామ్స్ అంటే ఈ డ్యామ్ నాగార్జున సాగర్ డ్యామ్ ఏ రివర్ పైన ఉంది, ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నాడు ఎక్కువ. తర్వాత బుక్స్ అండ్ ఆథర్స్ అంటే రీసెంట్ గా ఇస్తున్నాడు, ఓల్డ్ కూడా ఇస్తున్నారు. అంటే రామచరితమానస్ ఎవరు రాశారు, ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నారు. విటమిన్స్, వెరీ గుడ్, విటమిన్స్ అండ్ ఓకే, అది బయాలజీలోకి వెళ్తుంది. నేను జస్ట్ స్టాటిక్ గురించి చెప్తా. ఓకే, అది బయాలజీ. ఇంకా టెంపుల్స్ అండ్ లొకేషన్స్, అంటే ఇప్పుడు సోమనాథ్ టెంపుల్ ఎక్కడుంది, బద్రీనాథ్ టెంపుల్ ఎక్కడుంది, ఇలాంటి క్వశ్చన్స్ టెంపుల్స్ మీద ఇస్తున్నాడు. ఇంకేం ఇస్తున్నాడు? పాసెస్ అండ్ స్ట్రైట్స్, వెరీ గుడ్, ఫోక్ డాన్సెస్ ఇస్తున్నాడు. తర్వాత పాసెస్ అండ్ స్ట్రైట్స్, ఇలాంటివి మీరందరూ మీకు మీరే ఇవన్నీ ఒక టాపిక్స్ కింద మీరు విడదీసుకోండి, సరేనా? ఇప్పుడు మీకు ఇచ్చే టాస్క్ ఇంకా ఆర్ట్స్ అండ్ కల్చర్. ఓకే, తర్వాత ర్యాంకింగ్ ఇండిసెస్, అంటే మన హ్యాపీనెస్ ర్యాంకింగ్ ఎంత, తర్వాత కరప్షన్ ర్యాంకింగ్ ఎంత, ఇటువంటి క్వశ్చన్స్ కూడా ఇస్తున్నాడు. సో మీరు ఇప్పుడు నా కోసం ఏం చేస్తారు అంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ క్లాస్ అయిపోగానే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే 2018-2019 పేపర్స్ ఓన్లీ జీకే చూడండి, జీకే ఓపెన్ చేసి చూడండి. మీకు ఆ లింక్ కావాలి అనుకుంటే నేను పంపిస్తాను ఆ పేపర్స్. లేదంటే మీరు క్యూమ్యాథ్స్ అనే వెబ్సైట్ లోకి వెళ్తే పాత పేపర్స్ అన్ని ఉంటాయి అందులో. ఓకే, సో మీరు చూడండి ఒకసారి పేపర్స్ అన్ని చూసి ఓన్లీ జీకే కోసం కరెంట్ అఫైర్స్ చూడండి. కరెంట్ అఫైర్స్ పక్కన పెట్టేగా మిగతా బిట్స్ ఏమేమి ఉన్నాయి, అంటే ఏ టాపిక్స్ నుంచి ఇస్తున్నాడు, ప్రతిదీ రాయండి.
ప్రతి అంటే ఒక పేజ్కి ఈ అంటే 2018 ఉందనుకుందాం, సారీ 2018లోని ఏంటి, ఓకే 2018లో June 6th ఒక షిఫ్ట్ ఉందనుకుంటే June 6th షిఫ్ట్లోని ఒక పేజ్ పెట్టుకోండి. ఆ పేజ్లోని ఏ టాపిక్ నుంచి ఏ బిట్లో ఇచ్చారు, బిట్ అంతా రాయొద్దు, జస్ట్ టాపిక్ నేమ్ రాయండి. కొన్నిసార్లు క్రికెట్ గురించి అడుగుతారు, సో అలా టాపిక్స్ అన్ని ప్రతి షిఫ్ట్ రాయండి. రోజుకు ఒక 10 minutes పడుతుంది అంతే. మీరు ఒక 2 hours కూర్చున్నా మొత్తం ఒకేసారి అన్ని రాసేయగలరు. సో రాసి మీరు షేర్ చేయండి నాకు, సరేనా? అందరికీ నేను పంపిస్తాను, సో ఇష్యూ ఉండదు, అందరికీ తెలుస్తుంది. ఇలా మొత్తం మీరు రాసుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే, మీరు ఏ టాపిక్ నుంచి ఏమేస్తున్నారో మీకే తెలుస్తుంది, మీరు ఇంకా చదవడానికి వీలు ఉంటుంది. తర్వాత మీకు కరెంట్ అఫైర్స్ కి స్టాటిక్ కి చాలా దగ్గర రిలేషన్ ఉంది. ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా కంట్రీ కరెంట్ అఫైర్స్ న్యూస్ లోని ఒక కంట్రీ నేమ్ ఉంది అనుకుందాం. ఒక కంట్రీ నేమ్ ఉంటే వాడు క్వశ్చన్లు ఏం అడుగుతాడంటే, ఆ కంట్రీ యొక్క క్యాపిటల్, ఆ కంట్రీ యొక్క కరెన్సీ అడగచ్చు. లేదు మన ప్రైమ్ మినిస్టర్ గారే వేరే కంట్రీకి వెళ్ళారు, ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిప్పీన్స్ కి వెళ్ళారు అనుకుంటే, దాని కరెన్సీ ఏంటి, దాని క్యాపిటల్ ఏంటో అడుగుతాడు. అంతేగాని సంబంధం లేకుండా ఏదో క్వశ్చన్ అయితే వాడు అడగడు. ఖచ్చితంగా దగ్గరలో కరెంట్ అఫైర్స్ లో ఉన్న క్వశ్చన్స్ మాత్రమే అడుగుతారు. అంతకన్నా మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి, ప్రతి పేపర్ చూడండి, అలాగే ఉంటాయి. తర్వాత ఈ మధ్య కరెంట్ అఫైర్స్ లో ఉన్న సిటీస్ ఏమన్నా ఉన్నాయంటే దాని మీద క్వశ్చన్లు ఉంటాయి. తర్వాత ఈ మధ్య కాలంలో ఏమైనా టెంపుల్ విరిగిందో, లేకపోతే ఈ టెంపుల్కి ఎవరైనా ప్రముఖులు వెళ్ళారు అంటే ఆ టెంపుల్ ఎవరు కట్టించారు, ఆ టెంపుల్ ఎక్కడుంది అడుగుతారు. ఓకే, ఇటువంటి క్వశ్చన్స్ చాలా ఎక్కువ అడుగుతారు. సో కరెంట్ అఫైర్స్ కి స్టాటిక్ కి చాలా దగ్గర రిలేషన్ ఉంది. తర్వాత ఏదైనా క్లాసికల్ డాన్స్ కి ప్రైజ్ వచ్చింది అంటే ఆ క్లాసికల్ డాన్స్ ఏ స్టేట్ అని అడుగుతాడు. సో మీరు ఇవన్నీ మీరు ఒకసారి ఒక 2 hours మీరు పేపర్ని అనలైజ్ చేయండి. ఓకే, జనరల్ అవేర్నెస్ కి ఈ మాత్రం చేస్తే చాలు, మీరు ఈజీగా ఒక 15+ బిట్స్ పెట్టగలరు. ఏంటి ఎంత చేసిన తర్వాత 15 బిట్స్ అంటే, మీరు ఈ 15 బిట్స్ అంటే లూసెంట్ బుక్ మొత్తం చదివినా కానీ 15 బిట్స్ పెట్టలేం మనం, ఎందుకంటే గుర్తుండదు. మనకు గుర్తుండాలి అంటే తగ్గించుకోవాలి, స్ట్రాటజీ ప్రకారమే వెళ్ళాలి. సో ఈ స్ట్రాటజీ అనేది చాలా చాలా యూజ్ అవుతుంది, నాకైతే యూజ్ అయింది ఇది. అగైన్ మార్క్స్ రాసిన తర్వాత మీరు 1 hour మాక్ ఎగ్జామ్ అయిపోతుందా? మీరు ఎంతమంది అనలైజ్ చేస్తున్నారు మాక్ ఎగ్జామ్ పేపర్ని? హౌ మెనీ ఆఫ్ యూ పేపర్ని అనలైజ్ చేసేది? ఓకే, ఇంకా ఎంతసేపు అనలైజ్ చేస్తారు? 1 hour కదా ఎగ్జామ్ రాసేది, ఎన్ని బిట్లు ఉంటాయి? 100 బిట్స్ ఉంటాయి. సో ఎంతసేపు చేస్తున్నారు మీరు? అండ్ పేపర్ అనాలిసిస్ ఎంతసేపు చేస్తున్నారు? 3 hours. ఓకే, వెరీ. సో మాక్ ఎగ్జామ్స్ మాత్రమే మిమ్మల్ని హెల్ప్ చేస్తాయి, ఏ ఫ్యాకల్టీ హెల్ప్ చేయలేరు, ఎవరు ఏ కొత్త పుస్తకాలు హెల్ప్ చేయవు, మీరు కూడా హెల్ప్ చేసుకోలేరు. మాక్ ఎగ్జామ్స్ మాత్రమే మీకు హెల్ప్ చేస్తాయి. సో మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత, మాక్ ఎగ్జామ్ అయిన తర్వాత మినిమం ఆఫ్ 2 hours మీరు పెట్టుకోండి. మినిమం ఆఫ్ 2 hours. 2 hours ఎందుకు, నాకు అవసరం లేదు, నేను చాలా తెలివైన అనుకోవచ్చు, కానీ 2 hours పెట్టుకోండి, ఖచ్చితంగా 2 hours పెట్టండి. ఎంతకన్నా షార్ట్ కట్ వే చేయొచ్చా, నెక్స్ట్ ఎగ్జామ్కి ఆ షార్ట్ కట్ వేలోనే ట్రై చేయండి. ఎందుకంటే మీకు ఓన్లీ జీకేకే 1 hour పట్టేస్తుంది, ఎందుకంటే ఇంత అనాలిసిస్ చేయాలి మీరు జీకేకి. ఇప్పుడు నేను చెప్పిందంతా చెప్పాను కదా, అదంతా చెయ్యాలి. సో అక్కడే మీకు 1 hour పట్టేస్తుంది. క్వాంట్లోనైతే ఇంతకన్నా షార్ట్ కట్ చేయొచ్చా? స్టాండర్డ్ బుక్స్ యూజ్ ఉంటాయా సార్? స్టాండర్డ్ బుక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ జీకేకా? ఓకే ఓకే, చెప్తాను. స్టాండర్డ్ బుక్స్ అన్నవి యూజ్ అవుతాయి, ఖచ్చితంగా యూజ్ అవుతాయి, ఏ బుక్ అయినా యూజ్ అవుతుంది. కానీ మనకు చదివేంత టైం ఉందా, చదివేంత వర్త? 25 మార్క్స్ 25 బిట్స్ ఇస్తాడు, ఆ 25 బిట్స్ అంటే 50 మార్క్స్. 50 మార్క్స్ కోసం ఒక బుక్ మొత్తం చదవాల్సినంత అవసరం ఉందా? అది మీరు చూసుకోండి. మీకు అంత టైం ఉంటే చదవచ్చు, లేదు అంటే మీకు నచ్చిన స్ట్రాటజీ ఫాలో అయిపోండి. ఎందుకంటే ఇప్పుడు నెట్లో అన్నీ వచ్చేసాయి, ఏ టాపిక్ నుంచి ఇస్తున్నాడు అవన్నీ మీరు చూసుకొని మీరు అవి చదువుకుంటే సరిపోతుంది. లేదు స్టాండర్డ్ బుక్ చదువుతాము అంటే అది ఎవరి విషయం, టైం ఉంటే చాలా టైం పోతుంది. అవును, అందుకనే. సో మాక్ ఎగ్జామ్కి మినిమం 2 hours అన్న మీరు పెట్టుకోండి. అండ్ హిస్టరీ
జాగ్రఫీ వాటి నుంచి కూడా క్వశ్చన్స్ అంటే ఇప్పుడు వీట్ ప్రొడక్షన్ ఏ స్టేట్ లో ఎక్కువ ఉంది అంటే నెక్స్ట్ పేపర్ లో, అంటే మెయిన్ ఎగ్జామ్ చెప్తున్నాను, ఇప్పుడు జూన్ 3rd పేపర్ లోని వీట్ ఏ స్టేట్ లో ఎక్కువ ప్రొడక్షన్ ఉంది అంటే నెక్స్ట్ పేపర్ లోని జూన్ 4th పేపర్ లో టొబాకో ఏ స్టేట్ లో ఎక్కువ ప్రొడక్షన్ ఉందని అడుగుతాడు. సేమ్ అన్ని ఇంటర్లింక్ క్వశ్చన్సే ఉంటాయి, అంతేగాని మీకు ఏమి కొత్తగా ఏమీ ఉండవు. మీరు అన్ని పేపర్లు మీరు చూస్తుంటే, ఇప్పుడు మీరు మీకు చెప్పిన టాస్క్ మీరు చేయండి, ఆ పేపర్లు మీరు చూస్తుంటే ఓహో ఇవే రిపీట్ చేస్తున్నాడు అని చెప్పి మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు పడే ఎగ్జామ్ లో కూడా లాస్ట్ డేట్లో మీకు పడ్డాయి అంటే మీకు ముందు జరిగిన పేపర్లన్నీ మీకు టెక్స్ట్ బుక్ కూడా వెంటనే పెట్టేస్తున్నాడు, ఎగ్జామ్ అయిన 1 hour పెట్టేస్తున్నారు గ్రేడ్ అప్ లోని టెక్స్ట్ బుక్ ఎస్ఎస్సి అడ్డాలోని. సో అవి మీరు చూసుకున్నా కానీ మీరు ఎగ్జామ్ మీరు హ్యాపీగా రాయొచ్చు. అలాగని మీకు లాస్ట్ డేట్ పడిందని చెప్పి ప్రిపరేషన్ ఆపేయకండి, అది కొంతవరకు హెల్ప్ మాత్రమే అవుతుంది, అంతేగాని కంప్లీట్ గా మీకు కంప్లీట్ యూజ్ అయితే ఉండదు. సో ముందు పేపర్లన్నీ చూడండి ఎలా రిపీట్ అవుతుంది, అది మీకే అర్థమైపోతుంది. సో 2 hours ఇది టైర్ 2 అనుకుంటే టైర్ 2కి 2 hours ఎగ్జామ్ ఉంటుంది కదా, ఆ 2 hours ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 3 hours అనాలిసిస్ చేసుకోండి. ఓకే, ఎగ్జామ్ రాసినంత సేపటికి 1 hour ఎక్స్ట్రా పెట్టుకోండి అనాలిసిస్ కి. సో చాలా యూజ్ అవుతుంది మీకు. ఇంకా ఫైనల్ గా ఏం చెప్పాలనుకున్నానంటే, ఎక్కువ ప్రాక్టీస్ చేయండి ప్రీవియస్ పేపర్ లో. తర్వాత ఇది తక్కువ టైంలో అయితే మాత్రం అవ్వదు, మినిమం 3 years పడుతుంది, మినిమం 3 years. అది నేను 2018లో అప్లై చేసిన ఎగ్జామ్ కి ఇప్పటికి ఇంకా జాయినింగ్ రాలేదు. మొన్న రిజల్ట్ అయితే వచ్చింది కానీ స్టిల్ జాయినింగ్ ఇంకా ఇవ్వలేదు, అది పరిస్థితి. మీకు ఓపిక ఉంటేనే, పేషెన్స్ ఉంటేనే సీజీఎల్ రాయండి. పేషెన్స్ లేదు, నాకు టైం అయిపోతుంది అంటే ఇది ఇందులో టైం వేస్ట్ చేసుకొని మళ్ళీ వెనక్కి వెళ్దాం అంటే ఉండదు. కాబట్టి ముందుగానే మీరు తెలుసుకోవాలి, మీకు పేషెన్స్ ఉంది, నేను వెయిట్ చేసి రాస్తాను అంటే కూర్చోండి, లేదు అంటే ఖచ్చితంగా మీరు ముందే క్విట్ అయిపోవడం బెటర్. సో ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. నా కోచింగ్ ఇన్స్టిట్యూటా ఎవరెస్ట్ బుక్ ఇన్ఫో బుక్స్ అయితే క్వాంట్ వరకు రాకేష్ యాదవ్ సరిపోతుంది. ఇంకా మీకు ఏమైనా బయట ఇన్స్టిట్యూట్ మెటీరియల్స్ ఏమైనా ఉన్నాయి అనుకుంటే, లేదా మీ ఇన్స్టిట్యూట్ మెటీరియల్స్ ఉన్నాయనుకుంటే తీసుకోండి. క్వాంట్ అనాలిసిస్ అంటే ఎలా చేయాలి? ఓకే, ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రిగ్నోమెట్రీ సమ్మే తీసుకుందాం. ట్రిగ్నోమెట్రీ సమ్ ఒక పెద్ద క్వశ్చన్ ఇస్తాడు వాడు, అయితే అందులో మనం θ = 0 కానీ θ = 90 కానీ సబ్స్టిట్యూట్ చేస్తే ఒక్కసారి ఆన్సర్ వచ్చేస్తుంది. అందుకని చెప్పి మీరేం చేస్తారు జనరల్ గా, tan θ ఉన్నది సీకెంట్ లో, సారీ సైన్ లోకి కాస్ లోకి మార్చుకోవడం, లేదా కొసికెంట్ లో ఉన్నది మళ్ళీ సైన్ లోకి మార్చుకోవడం, ఈ విధంగా మొత్తం చేసుకుని సాల్వ్ చేసుకుంటే మనకు ఆన్సర్ 1 అని వస్తుంది. అదేదో డైరెక్ట్ గా θ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేస్తుంది కదా. ఇలాంటివన్నీ మనకి ఆ అనాలిసిస్ లో తెలుస్తాయి. తర్వాత కొన్ని సమ్స్ మనం అనుకున్న ప్రాసెస్ దానికన్నా ఆడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన ప్రాసెస్ ఈజీగా ఉంటుంది. సో ఇంతకన్నా బెటర్ గా చేయొచ్చా అన్నది మీరు చూడండి. తర్వాత జామెట్రీ మనకి స్ట్రైక్ అవ్వవు ఐడియాలు, ఆ ఐడియా స్ట్రైక్ అయిందంటే అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇలా ఇచ్చినప్పుడు ఇలా చేయాలి, ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకోవాలి. ఒక సర్కిల్ ఉంది, ఇలా ఒక కార్డ్ ఇచ్చాడు, ఈ యాంగిల్ అనేది మనకి ఎంతో తెలుసు, కానీ ఈ యాంగిల్ రెండు ఈక్వల్ అవుతాయన్న విషయం అది మనకి స్ట్రైక్ అవ్వదు ఎగ్జామ్ లోనే. అలాంటివన్నీ మనకి గుర్తుపెట్టుకోవాలి, కొన్ని తప్పదు. సో వీటి కోసం అనాలిసిస్ చేయాలని చెప్పాడు. ఇంగ్లీష్కి అయితే మాత్రం బుక్స్ నేను సజెస్ట్ చేయను, ఎందుకంటే మనకి ఎడిటోరియల్ అనాలిసిస్ సరిపోతుంది. అండ్ ఇంకా ప్రీవియస్ పేపర్లు చాలు, అన్నింటికి ప్రీవియస్ పేపర్లు మాత్రమే చాలా మీకు కంప్లీట్ గా మారుస్తుంది. ముందు ప్రీవియస్ పేపర్లు చేయండి, ఆ తర్వాత మార్క్స్ చేయండి. మార్క్స్ ఎండ్ అయ్యే టైంకి అగైన్ మళ్ళీ ప్రీవియస్ పేపర్లు ఎగ్జామ్స్ కింద రాయండి. ఓకే,
ఓకే, మెసేజ్ గ్రూప్ లో మెసేజ్ చేయి. ఫోన్ నంబర్ అంటే అందులో ఉంటుంది కదా, గ్రూప్ లో మెసేజ్ చేయి, ప్రాబ్లం ఉండదు. ప్యూర్ మ్యాథ్స్ చెప్తాను నేను. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అంటే కోచింగ్ జాయిన్ అయిన వాళ్ళకి యాడ్ చేస్తున్నారు కదా డైరెక్ట్ గా. జాయిన్ అయితే యాడ్ చేస్తారు నాకు తెలిసి. ఒకసారి మేడం మెసేజ్ చేయండి. అంటే అందరినీ యాడ్ చేస్తున్నారు లేదా నాకైతే తెలియదు, అందుకని. టెలిగ్రామ్ లోని మీరు సెర్చ్ లో కొడితేనే మీకు ప్రీవియస్ పేపర్ లో అలాంటివన్నీ వచ్చేస్తూ ఉంటాయి. అది పెద్ద ప్రాబ్లం కాదు. మీరు సెర్చ్ లో రాకేష్ యాదవ్ బుక్ కావాలన్నా రాకేష్ యాదవ్ పీడిఎఫ్ దొరికేస్తుంది. ప్రీవియస్ పేపర్ కావాలనుకున్న ప్రతి ప్రీవియస్ పేపర్ దొరుకుతుంది. ఓకే, అబౌట్ టైర్ 4 చూడు ఇక్కడ రాశాను. స్టెనోగ్రాఫర్ వర్క్ చాలా హెక్టిక్ గా ఉంటుంది. పే అయితే బాగుంటుంది కానీ స్టెనోగ్రాఫర్ వర్క్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. దానికి షార్ట్ హ్యాండ్ రావాలి. సో టైర్ 4 అంటే మనకి 2 ఉంటాయి, డెస్ట్ ఒకటి, సిపిటి. సో డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ లో ఏంటంటే టైపింగ్, ఓన్లీ టైపింగ్ చేయాలి, అది కూడా 15 minutes లో. సిపిటిలో మీరు పీపీటీ అండ్ ఎక్సెల్ ఇస్తాడు, అది కూడా 15 minutes లో చేసేయాలి. సో ఈ 2 కలిపి 45 minutes లో అయిపోతుంది. ఖచ్చితంగా సిపిటి క్వాలిఫై అవ్వాలి. సిపిటి క్వాలిఫై అయితేనే మీకు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ కి ఎలిజిబుల్. ఒకవేళ మీరు అన్ని క్లియర్ చేసి సిపిటి ఫెయిల్ అయిపోయారు అంటే మీకు పోస్ట్ ఇవ్వడం. మీకు తర్వాత ఉన్న పోస్ట్ ఆడిటర్ ఇస్తాడు, మీరు కట్ ఆఫ్ క్లియర్ చేసిన ఆడిటర్ ఇస్తాడు. టైర్ 4 అనేది అన్ని పోస్టులకి అవసరం లేదు. నోట్స్ ఎలా ప్రొవైడ్ చేస్తారు అంటే, నోట్స్ అనేది మీరు నోట్ చేసుకోవాలి. ఒకసారి అదే పాత స్టూడెంట్స్ అడగండి, ఎవరైనా చెప్పండి వాళ్ళకి నోట్స్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు. టైర్ 4 ఏ పోస్టులకు కావాలి అంటే చూడండి, ఇదిగోండి, ఇది ఒకటి, ఇది ఏమైనా బుక్స్ తీసుకోవాలా లూసెంట్ అలాంటివి. బుక్స్ అయితే నేను సజెస్ట్ చేసేది ఇది ఒకటే, రాకేష్ అది ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఈ పోస్టులకి అయితే మనకి అవసరం లేదు. తర్వాత ఎంఈఏ కూడా అవసరం లేదు, సిపిటి. ఈ కింద ఉన్న తర్వాత ట్యాక్స్ అసిస్టెంట్ ఖచ్చితంగా డెస్ట్ క్వాలిఫై అవ్వాల్సిందే. అంటే మీరు టైపింగ్ వస్తేనే మీకు ట్యాక్స్ అసిస్టెంట్ పోస్ట్ వస్తుంది. ప్రీవియస్ పేపర్స్ చాలు. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఐటీ కూడా అవసరం లేదు సిపిటి. బట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఐటీ పోస్ట్ లోని ఓన్లీ ఒక 90 ఇలాగే ఇన్నే ఉంటాయి వేకెన్సీస్. అవుట్ ఆఫ్ 10,000 10K ఇవే ఉంటాయి. సో చాలా హార్డ్ వర్క్ చేయాలి దానికి. టాప్ 100 ఆల్ ఇండియా ర్యాంక్ టాప్ 100 వస్తే తప్ప అది వచ్చే అవకాశం తక్కువ. సో దానికి టార్గెట్ పెట్టుకోండి. అట్లీస్ట్ 4,600 గ్రేడ్ పైన వస్తుంది. ఏ 4,6 గ్రేడ్ పైన మంచిదే జాబ్. ఇందులో ఏ జాబ్ తక్కువ కాదు, అన్ని మంచి జాబ్లే. సార్ గ్రేడ్ పే అంటే ఏంటి సార్? అంటే వాళ్ళు అలా పెడతారు సెంట్రల్ గవర్నమెంట్ గ్రేడ్ పే. అంటే ఇప్పుడు ఈ గ్రేడ్ పేకి బేసిక్ పే ఎంత ఉంటుందని, అలవెన్స్ అన్ని కలుపుకొని మనకు శాలరీకి గ్రేడ్ పేకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? బాగా ప్రిపేర్ అవ్వండి అందరూ. ఆల్ ది బెస్ట్. ఎన్కేఎస్ సెషన్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? మీరు అడగాలనుకున్న ఏమైనా అడగచ్చు. సో ఆల్ క్లియర్. ఎన్కేఎస్ క్లాస్ ఇంకా ఏదో చెప్పండి. ఓకే, అడుగు.
ఓకే లోకేష్ అడుగు. సబ్జెక్ట్ రివిజన్ ఎలా చేయాలో అర్థం కావట్లేదు సార్, వీడియోస్ చూస్తున్నా. దెన్ ఓకే, రివిజన్ చేస్తున్నాము అంటే మనం ఆల్రెడీ అంతా కంప్లీట్ చేసామనే కదా. రివిజన్ చేస్తున్నా అంటే ఆల్రెడీ అన్ని కంప్లీట్ చేస్తున్నట్టే కదా. సో కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఎక్కువ టైం పట్టదు. మీరు ఆల్రెడీ ఫస్ట్ టైం సాల్వ్ చేస్తున్నప్పుడే మీరు ప్రాసెస్ అనేది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ టైం ఎలాగో రివిజన్ ఉంది కదా అప్పుడు మళ్ళీ చేయొచ్చులే అని అప్పుడు గుర్తు తెచ్చుకోవచ్చులే అని కాదు. ఇదే మీ ఫైనల్ రివిజన్ అన్నట్టు మీరు చేయండి ప్రిపరేషన్. నెక్స్ట్ అప్పుడు రివిజన్ లో మీకు ఈజీ అవుతుంది. సో మీరు రివిజన్ కి మీకు టైం అన్నది తగ్గాలి, ప్రాక్టీస్ చేసే టైం అన్నది తగ్గాలి, స్పీడ్ చాలా పెరగాలి. ఎందుకంటే రివిజన్ కి మనకి సిలబస్ పెరిగిపోతూ ఉంటుంది కదా. ఇంకా నేను చూడలేదు ఎన్ని అవర్స్ అంటే. ఒక 6 అవర్స్ పట్టేది. అంటే అలా హవర్స్ లో చెప్పడం కన్నా ఇంకా కంటిన్యూస్ గా కూర్చొని చదువుకోవడమే మన పని. అంటే మధ్యలో లేస్తాం, మళ్ళీ చదువుతాం, మళ్ళీ లేవడం, చదవడం. స్టూడెంట్ లైఫ్ లో అంతకన్నా మనకి ఇంకేం పని ఉంటది. సో హవర్స్ కింద పెట్టుకోకుండా మీరు టార్గెట్ కింద పెట్టుకోండి. ఇన్ని అవర్స్ చదివి మీరు చేయాల్సింది చదవకపోతే వేస్ట్ కదా. సో డైలీ 1 మార్క్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. డైలీ 1 మార్క్ రాయండి. కంప్లీట్ ఓకే, సింప్లిఫికేషన్ వీడియో చేస్తాను, రికార్డ్ చేసి పెడతాను. డైలీ 1 మార్క్ రాయండి, దాన్ని అనాలిసిస్ చేయండి. మీరు కంప్లీట్ సిలబస్ అయితేనే నేను మార్కులు రాస్తానని పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇవన్నీ మనకు చిన్నప్పుడే చదివినవి, ఇంకేం కొత్తగా చదువుతామా. సో ఇప్పుడే స్టార్ట్ చేసేయండి మార్క్స్. షార్ట్ కట్ మీరు కన్వెన్షనల్ మెథడ్స్ మాత్రం ఫాలో అవ్వద్దు, అన్ని షార్ట్ కట్స్ ఫాలో అవ్వండి. మీకు దీపక్ సార్ చాలా బాగా చెప్తున్నారు క్వాంట్. మొత్తం ఆ షార్ట్ కట్స్ తోనే మీరు అథమెటిక్ మొత్తం చేయండి. ఓకే, నా నేమ్ రోహిత్. ఓకే, ఎండ్ చేసేచ్చా? ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. బాగా ప్రిపేర్ అవ్వండి అందరూ.